రెడీగా సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ విచారణ వేగంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని వరుసగా విచారణకు పిలుస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు అండ్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు, ఆయన కూడా రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. సో సిట్ అధికారుల విచారణకు హాజరవుతాను, తనకు తెలిసినటువంటి సమాచారాన్ని సిట్ అధికారులకు అందిస్తాను, సిట్ విచారణకు సహకరిస్తానంటూ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎంతో మందిని విచారించుకుంటూ వస్తున్నారు సిట్ అధికారులు. ఇక బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఆ మాటకు వస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు వీళ్ళంతా. సో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. సో కుటుంబ సభ్యుల విచారణ కొనసాగుతున్నట్టుగా చెప్పొచ్చు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని చాలా తేలిగ్గానే తీసుకుంటుంది. ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ రకంగా విచారిస్తూ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. చట్టాన్ని గౌరవించి ఖచ్చితంగా విచారణకు హాజరవుతామంటూ బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సో ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే అంటూ, విచారణకు రావాలి, విచారణలో ఉన్న విషయాలు వెల్లడించాలి అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా చెబుతూ ఉంది. సో సిట్ విచారణ అయితే ఫైనల్గా వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితి. సో ఈ అంశంపైన బిగ్ టీవీ డిబేట్ కండక్ట్ చేస్తుంది. ప్రస్తుతం మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు లైవ్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసీసీ సభ్యులు డాక్టర్ మహేష్ కొనగాల గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ కురువా విజయ్ కుమార్ గారు. నమస్తే అండి ఇద్దరికి. రైట్, ముందుగా విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు ముందుగా మీతో స్టార్ట్ చేస్తారు. సో రేపు సంతోష్ కుమార్ సిట్ అధికారుల ముందుకు విచారణకు హాజరు కాబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సిట్ అధికారులు తెలుసుకోబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకరంగా కనిపిస్తోందా? మీ అగ్రనాయకత్వాన్ని వరుసగా విచారణకు పిలుస్తుంటే ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం, బీఆర్ఎస్ పార్టీ వైఖరి? నమస్కారం అండి రాజేష్ గారు, అదేవిధంగా సోదరుడు మహేష్ గారికి, అదేవిధంగా బిగ్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇది మేము ఊహించింది ఏదైతే పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. ఇది ఈరోజు నోటీస్ వస్తుందనే విషయం రేవంత్ రెడ్డి గారు ఏదో పెద్ద కొండందవి ఎలుగను పట్టినట్టు అనుకుంటా ఉన్నాడు. ఇదంతా కూడా మేము ఒక వరుస సీరియల్ కథనాలలాగా వస్తూ ఉన్నాయి. ఇవి మేమందరం కూడా ఊహించినట్టే జరుగుతూ ఉంది. అవసరం అనుకుంటే మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి కుట్ర కూడా రేవంత్ రెడ్డి గారు పంతా ఉంటారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. సో ఇప్పుడు మొన్న 20వ తారీఖు రోజు మా నాయకుడు, శాసనసభ పక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారికి, అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి 23వ తారీఖు రోజున 2 రోజుల్లో ఒక రోజు గ్యాప్ ఇచ్చి నోటీసులు ఇచ్చి వారిని విచారణ ఎందుకు పిలుస్తా ఉన్నారంటే, మా పార్టీ ఎల్పీ ఉపనాయకుడు హరీష్ రావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క భవమర్కి సూదిని సృజన్ రెడ్డి గారికి నైని కోల్ బ్లాక్ లో ఏ రకంగా టెండర్లలో ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు తెరలేపింది ప్రభుత్వము. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత, ఇవి బయటపడిన తర్వాత ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒక రకమైనటువంటి చర్చని పక్కదారి పట్టించే విధంగా, అసలైన చర్చని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అదే కాకుండా మంత్రుల మధ్యలో వాటాల మధ్యలో పంపకాల్లో తేడాలు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ బిగ్ టీవీ బ్రేకింగ్ లోనే నేను చూసాం. మేము ఇలాగా గవర్నర్ గారి హెడ్ హోమ్ కార్యక్రమం నుంచి దాదాపుగా సగం క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి యొక్క మా పార్టీ పోరాటాన్ని ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవసరం అనుకుంటే, నేను అనుకుంటున్నా ఈ మంత్రులందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పొగబెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు, మేధావులు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 3 రోజుల నుంచి 19వ తారీఖు రోజు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి 22 తారీఖు వరకు దావోస్ లో ఒక ఈవెంట్ కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఫోటోలు బయటకు వచ్చినాయి చూసాం. కానీ 22వ తారీఖు రోజు సడన్ గా దావోస్ కార్యక్రమం పూర్తి కాకటే ముందే వారు న్యూయార్క్ వెళ్ళి, అమెరికాకు వెళ్ళి ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. పెట్టుబడులను ఏ రకంగా ఎక్కడెక్కడ పెట్టుబడులను దారి మళ్ళించే ఒక ప్రణాళిక అమెరికాలో చేస్తున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి, లీకులు వస్తా ఉన్నాయి. మరి ఒక ముఖ్యమంత్రి 3 రోజుల నుంచి వారి ఆచూకీ లేకుండా ఉండడం అంటే నాకు తెలిసి బహుశా ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా
ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు వారి యొక్క యాక్టివిటీస్ ని, వారి కార్యక్రమాలను, షెడ్యూల్ ని ప్రజలకు కానీ విజయ్ గారు అంటే సిట్టు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ ఎప్పటి నుంచో వ్యక్తిగతమైన సాగుతుంది. పర్యటన సిట్టు చేసిన విచారణలో మీదట ఇప్పటికీ ఎంతో వ్యక్తిత్వం మందిని కూడా విచారించారు, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతో మందిని మేము విచారించారు. మా దాంట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ గారు, ఆ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో రేపు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు మొత్తం కూడా గవర్నర్ గారికి ఈ నైని కోల్ బ్లాక్ లో చేసినటువంటి టెండర్లలో జరిగినటువంటి అవకతవకల మీద ఆధారాలతో సహా రేపు మేము గవర్నర్ గారిని కలిసి రేపు సాయంత్రం 4 గంటలకు రైట్. ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి తెలిసిన తర్వాత ఇప్పుడు మా మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు, మా పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ గారికి, గౌరవ సంతోష్ కుమార్ గారికి సిట్ నోటీసులు ఇస్తా ఉన్నాయి. రైట్ మహేష్ గారు, అంటే కేవలం ఎక్కడ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వన్ సెకండ్, ఓకే మహేష్, విజయ్ గారు మళ్ళీ మాట్లాడదు మీరు. మహేష్ గారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ రకంగా చేస్తారనేది బీఆర్ఎస్ పార్టీ ఈ చెప్తుంది. నోటీసులు ఇచ్చిన విజయ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఎన్ని రకాలుగా మీరు వితండవాదం చేసినా, ఎన్ని రకాలుగా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము డైవర్షన్ కాము. వారి స్పీచ్ కంప్లీట్ అయితే నేను మాట్లాడతాను. రైట్ రైట్ విజయ్ గారు, ప్రిపరేషన్ లో ఉంది. ఎస్ విజయ్ గారు, ఇన్ఛార్జ్ కూడా ప్రకటించుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీరు ఏ రకమైనటువంటి కుట్రలు చేసి ఆ కుట్రలకి బీఆర్ఎస్ పార్టీ భయపడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైట్ మీ విజయ్, యొక్క ఓకే. తాటాకు చెప్పలకు భయపడేది లేదు, తల వంచేది లేదు. ఏ రకంగా మేము డైవర్ట్ కామని చెప్పేసి రైట్. ముఖ్యమంత్రి గారికి యా. చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నాం. మొత్తం ఇంక చాలా డిబేట్ ఉందండి, చాలా మనం కంప్లీట్గా మాట్లాడదాం విజయ్ గారు. ఎస్ మహేష్ గారు, సో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకే సిట్ను ముందు పెట్టి ఈ రకంగా నోటీసులు ఇస్తున్నారు, వేధిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్. మొన్న హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అందరూ మాట్లాడినా అదే చెప్తున్నారు. సో ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్కి ఎందుకు పాల్పడుతుంది ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్న. ఇప్పుడు మీరు సిట్ విచారణ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి నోటీసులని లైవ్ డిబేట్ ఓపెన్ చేస్తే అది అర నిమిషం మాట్లాడి ఊరి మీద ముచ్చట్లని అర్ధగంట సేపు చెప్తే మీరు సైలెంట్ గా ఉంటున్నారు రాజేష్ గారు. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ప్రాపర్ వే టు కండక్ట్. బట్ ఎనీవేస్ అది మీ ఇష్టం. అది అంటే బట్ అప్పుడే beginning కాబట్టి నేనేమంటున్నా, సరే ఏం మాట్లాడినట్టుగా నేను కూడా బిగినింగ్ అంటే ఏది పడితే అది నోటికొచ్చింది మాట్లాడితే అయిపోతుంది అండి. మీరు ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం కూడా చేస్తలేరు. సబ్జెక్ట్ నుంచి డివేట్ అవుతున్నామనే కాస్టింగ్ కూడా లేదు. బట్ వాట్ ఎవర్, అది మీ ఓకే. మీ మీ ఇష్టం. అది నేను దాన్ని ఐ కాంట్ హెల్ప్ ఇట్. బట్ నేనేమంటున్నా అంటే సి సెక్షన్ సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 160 ప్రకారము సిట్ వారు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి అనుమానితులందరికో సాక్షులుగాను మీ ఏ రకంగా మీకు ఈ విషయాలు తెలియవచ్చినాయి అనే విషయాలు కనుక్కోవడానికి వాళ్ళు ఒక లిస్ట్ పెట్టుకొని దాదాపు పొలిటీషియన్స్, బాధితులు, సాక్షులు అందరినీ కూడా పిలిచి విచారిస్తారు. ఆ క్రమంలోనే బహుశా ఇవాళ సంతోష్ గారికి కూడా, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారికి కూడా సిట్టు విచారణ నోటీసులు అంది ఉంటాయి. దాని మీద వారు హాజరైతానని స్పందించారు. వి వెల్కమ్ ఇట్. చట్టాన్ని గౌరవించే ప్రతి పౌరుడు చట్ట పరిధిలో వచ్చే నోటీసులకు స్పందిస్తారు. స్పందించి వారికి తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కొంచెం నిజాయితీగా చెప్పి ఈ సిట్టు విచారణ ఇంకా ముందుకు పోవడానికి సహకరించాలని మనం కోరుకుందాం. అయితే దీన్ని మనం ఎట్లా చూడాలంటే కర్మ రిటర్న్స్ కింద చూడాలా. కర్మ రిటర్న్స్ అని ఎందుకంటున్నా అంటే గతంలో చేసిన తప్పులు, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతున్నాయి అని చెప్పడానికి నేను కర్మ రిటర్న్స్ అంటున్నాను. 10 ఏళ్ళు యథేచ్ఛగా ఒక ఎవరో టెర్రరిస్టులను, ఆ ఉగ్రవాదులను, వాళ్ళ అంచనాలు, వాళ్ళ కదలికలను పసిగట్టడానికి పోలీస్ వ్యవస్థ వాడుకునే చిన్న వెసులుబాటును ఆధారం చేసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష రాజకీయ నాయకులు అందరి ఫోన్లు లాస్ట్ బెడ్రూమ్లకు దగ్గరగా మైకులు పెట్టి వినేటువంటి ఒక కుసంస్కారానికి, ఒక నీచమైనటువంటి పనికి ఒడిగట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దాని ఫలితాలు ఇలా వాళ్ళు చూస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గవర్నమెంట్ మీద చిల్లర మల్లర ఆరోపణలు చేసి మేము ఇది డైవర్ట్ చేయడానికి ఇది చేస్తున్నాం అంటే ఇంతకంటే దిగజాడు రాజకీయాలు ఏం చేస్తుంది బీజేపీ చెప్పండి. ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్ లో వద్దు ఇంట్లో కూర్చోండి బాబు అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లో అసలు మీరు మా ప్రతినిధులుగానే వద్దని గుండు సున్నా ఇచ్చిండ్రు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా అతిగతి లేకుండా ఉంది. రేపు రాబోయే మున్సిపల్ కానీ మొన్న కేటీఆర్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు విచారణ అనంతరం మహేష్ గారు. సో ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేయట్లేదా? ఇప్పుడు ప్రభుత్వం తన ఫోన్, కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేయట్లేదా? ఏ ఆఫీసర్ అయినా వచ్చి ప్రమాణం చేసి చెప్పండి మొన్న కేటీఆర్ చాలా స్ట్రైట్గా ఒక సవాల్ కూడా విసిరారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వం చేసేటువంటి ప్రక్రియ అనేగానే అది అధికారులు చూసుకుంటారు. ముఖ్యమంత్రికి కానీ ఏ మంత్రులకు కానీ సంబంధం ఉండదని కేటీఆర్ గారు మొన్న బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు ఇవన్నీ. సంతోషం. అదే కేటీఆర్ గారిని అక్కడ ఉన్న మీడియా మిత్రులు ఎవరన్నా అడిగి ఉంటే బాగుండేది.
హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఇంటెలిజెన్స్ ఆధీనంలో నడవాల్సిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అది రహస్యంగా జరగాల్సిన వ్యవహారం, దానికి సంబంధించిన ఒక కార్యక్షేత్రం సిరిసిల్లలో ఎందుకు పెట్టుకున్నాడు, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్స్టిట్యున్సీలు ఎందుకు పెట్టుకున్నారని అడగాల్సింది. మన మీడియా వాళ్ళు ఎవరు అడగలేదు కదా, ఏం చేస్తాము? అన్ఫార్చునేట్ రాజేష్ గారు, ఇది వాళ్ళని అడగాల్సింది. సిరిసిల్లలో ఎందుకు పెట్టుకున్నావు, ఒక ఆఫీస్ పెట్టి ఎందుకు ట్యాప్ చేసినావు అని ఎవరైనా అడిగితే కేటీఆర్ గారి సమాధానం నేను కూడా వినాలనుకుంటా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా వినాలనుకుంటున్నారు. అడగడం ఏముంది, ఎవడైనా అడగొచ్చు. చేసేదంతా చేసి ఇలా దొంగ దొంగ అని అడిచినట్టు చందనంగా ఉంది. ఆ సామెత ప్రకారం ఉంది కేటీఆర్ గారు చెప్తున్నటువంటి వర్షన్. అనేక మంది రాజకీయ నాయకులై, సినిమా తారలై, తర్వాత సినిమా నటులై, తర్వాత వ్యాపారవేత్తలై, కాంట్రాక్టర్స్ నీకు అవుట్ రైట్ దారి దోపిడీ చేసి 10 ఏళ్ళు ఇవాళ వచ్చి కేటీఆర్ గారు అట్లా నీతులు చెప్పాలనుకుంటే తెలంగాణ ప్రజలు నమ్మి ఊరుకుంటారు అనుకుంటే ఇక అది వారి విఘ్నతకు మనం వదిలేయాలి. ఇలా కొన్ని విషయాలు నేను అంటే అసలు ఈ సో అది సబ్జెక్ట్ కేవలం ఆరోపణే కదా. ఇప్పుడు సిరిసిల్ల కేంద్రంగా అనేది కేవలం ఆరోపణ అయి ఉండొచ్చు కదా, అది వాస్తవం అని ఎట్లా మాట్లాడుకోవచ్చు? సిట్ అధికారులు ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రభుత్వం మారగానే అంటే కేసీఆర్ గారు ఎన్నికల ఫలితాలు వచ్చి కేసీఆర్ గారు దిగిపోతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నంబర్ రీచ్ అయింది అనగానే ఈ ఎస్ఐబిలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ మెషినరీ ఏవైతే ఎక్విప్మెంట్ వాడారో, పరికరాలు వాడారో వాటన్నిటిని ధ్వంసం చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆ ఆదేశాలను అనుగుణంగా ధ్వంసం చేసి సీసీ కెమెరాలు బంద్ చేసి వాటిని ధ్వంసం చేసి తీసుకుపోయి మూసీ నదిలో వేసింది ఎవరు? ఈ 2 ప్రశ్నలకు సమాధానం వస్తే మొత్తం వచ్చేస్తుంది కదండి, విజయ్ గారు. మొత్తం వచ్చేస్తుంది కదా. రైట్, ఒక్క నిమిషం ఆగండి రాజేష్ గారు, మీరు అన్ని మాట్లాడేటి అని మాట్లాడేసి విజయ్ గారు అంటే ఇట్లా 2 విషయాలు నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఒకటి సీఎం గారి బావమరిదికి కాంట్రాక్ట్ ఇచ్చేది అనేది ఒకటి చూపించే ప్రయత్నం చేశారు. కవిత గారు, నేను అడగట్లేదు ఈ మాట, మేము రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మేము అందరం అడుగుతున్నా కూడా స్వయంగా కేసీఆర్ గారి కూతురు కవిత గారే అడుగుతున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారి బావమరిదికి బీఆర్ఎస్ పరిపాలన జరుగుతున్న 10 ఏళ్లలో మైనింగ్ కాంట్రాక్ట్ ఎలా వచ్చింది, ఎలా ఇచ్చారు, హరీష్ రావు గారు చెప్పాలి అనే మాట కవిత గారు అడుగుతున్నారు. దానికి సమాధానం నేను బీఆర్ఎస్ ప్రతినిధి నుంచి ఆశిస్తున్నా. 1, 2 ఎట్ హోమ్ కార్యక్రమంలో అందరూ కలిస్తే మంత్రులుగా సరదాగా అందరూ ఒక కార్లో పోయి ఏమంటారు బట్టి విక్రమార్క గారు నివాసం ఉంటున్న ప్రజాభవన్ కి వెళ్ళారు. అది ఏదో ఈ ప్రభుత్వం మీదనో లేదంటే ముఖ్యమంత్రి గారి మీదనో ఇంకో రకంగానో దాన్ని కుట్ర కోణంలో చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తుంది. బహుశా అదే ఈ రోజు మా మిత్రుడు కూడా ఇక్కడ ప్రస్తావనకు తీసుకొచ్చిండు. బట్ మంత్రులు గత 10 ఏళ్లలో ఎన్నడన్నా మంత్రులు 4 కలిసిపోయే పరిస్థితి ఉండేనా? ఇప్పుడు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి క్యాబినెట్ మొత్తం ఒక కుటుంబం లాగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కుటుంబ సభ్యుల్లాగా చూసి పరిపాలిస్తుంటే ఇది కదా ప్రజాపాలన. దీని మీద కూడా కడుపు నొప్పి అయితే ఎట్లా? మూడో విషయం ఏంటంటే అన్ని ఒకసారి అడిగేస్తారా మీరు కూడా? మహేష్ గారు అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తారా? ఇంకా సమయం ఉంది మనకి. అంటే వారు చెప్పిందని క్లారిఫై చేస్తున్నా రాజేష్ గారు. నేను సీఎం గారు అమెరికా దావోస్ నుంచి అమెరికా ట్రిప్ వెళ్తున్నారు, 5 days అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారనే మాట మన ఐఎన్పిఆర్ నుంచి అంటే ప్రభుత్వ అధికారిక సమాచార విభాగం నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఎవరో ఎక్కడో సోషల్ మీడియాలో కూర్చొని సీఎం ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, దేశంలో ఇది ఎక్కడూ జరగలేదంటే ఐఎన్పిఆర్ ఇచ్చిన సమాచారము ఆ నోటిఫికేషన్ చదవాలా? ఆ బులెటిన్ చదివితే కదా తెలిసేది. చదవకుండా ఏదో సోషల్ మీడియాలో రాసినవి తీసుకొచ్చి ఏదో మన డిబేట్ రక్తి కట్టించడానికి ఇష్టపడినట్టుగా మాట్లాడుతా అంటే కరెక్ట్ కాదు. అది సోషల్ మీడియా డ్రివెన్ మెసేజ్ అది. కానీ ఐఎన్పిఆర్ అఫీషియల్ గైడ్ లైన్స్ లో ఇచ్చింది. సీఎం ఎటర్నీలో ఉంది, అక్కడ ఎటర్నీ ఇచ్చేటప్పుడే దావోస్ నుంచి అమెరికా ట్రిప్ ఇచ్చారు. 5 రోజులు అక్కడ ట్రైనింగ్ లో ఉంటారని క్లియర్ గా ఇచ్చారు. సో దీన్ని కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారిందంటే ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యక్రమాలను ఇచ్చిన సమాచారాన్ని కూడా తొక్కిపెట్టి వాళ్ళ ఇష్టమున్న పుక్కిటి పురాణాలన్నీ వడ్డించడానికి ఇదేమైనా టీ న్యూసా? ఇది బిగ్ న్యూస్ కదా, బిగ్ టీవీ కదా. ఇక్కడ కూడా ఇట్లాంటి ఒక చెడ్డ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలకు ఇది వేదిక కావద్దని నేను మీ ద్వారా కోరుతున్నాను. మహేష్ గారు, విజయ్ గారు కొన్ని ప్రశ్నలు లేవదీశారు, కొన్ని సమాధానాలు ఇచ్చారు మహేష్ గారు. సో ఏం రియాక్ట్ అవుతారు వాటి మీద? మా సోదరుడు మహేష్ గారికి మరి అది ఎట్లా అనిపించిందో నాకు తెలియదు. కానీ ఇది 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 ప్రకారంగా ఈ దేశంలో ట్యాప్ చేయొచ్చు అని చెప్పేసి పెద్ద ఎత్తున చట్టాలు ఉన్నాయి. చట్ట ప్రకారంగా ట్యాప్ చేసి ఒకవేళ చట్టానికి విరుద్ధంగా
ఎవరైనా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ట్యాప్ చేసినట్లయితే దాని మీద ఆధారాలు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి విడతల వారీగా ఒక వెబ్ సిరీస్ లాగా, ఒక టీవీ సీరియల్ లాగా, డైలీ సీరియల్ లాగా ఈ ప్రభుత్వానికి అవినీతి అక్రమాలకు పీకల లోతు కూరుకుపోయినప్పుడల్లా అక్రమాలు బయటికి వచ్చినప్పుడల్లా ఈ రకమైనటువంటి ఒక కుట్రను చేస్తూ ఎన్ని రోజులు సాగదీస్తారో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. పోనీ కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ ఫోన్ ట్యాప్తో సంబంధం, హోంశాఖతో ఏమైనా సంబంధం ఉన్నదా? ఎవరైనా వారు ఏనాడైనా ఎస్ఐబి ఆఫీస్కి వెళ్ళారా? ఏనాడైనా ఇంటెలిజెన్సీ ఆఫీస్కి వెళ్ళారా? ఆ రోజు ఎస్ఐబి చీఫ్ వీరు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో ఆ రోజు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి, ఈరోజు సిట్ చీఫ్ అయినటువంటి హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ గారు, ఐపీఎస్ అధికారి గారు, అదేవిధంగా ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు, నేడు డీజీపీగా ఉన్నటువంటి ఆనాడు ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు, మరి ఆనాడు హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి రవి గుప్తా గారు కావచ్చు, దిజేంద్ర గారు కావచ్చు, వారిద్దరు కూడా డీజీపీగా ఇచ్చింది ఈ ప్రభుత్వము. మరి నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆనాడు చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీకి సంబంధించినటువంటి అధికారులని, ఏ అధికారినైనా ఇప్పటి వరకు ఈ సిట్ కానీ ఈ పోలీస్ అధికారులు కానీ ఏ రోజైనా వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారా? ఎందుకంటే అధికారికంగా నిర్ణయాలు తీసుకొని ఎవరెవరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎవరి ఫోన్లు ఏ కారణాలతో ట్యాప్ చేయాలని నిర్ణయించేది కేటీఆర్ గారు కాదు, హరీష్ రావు గారు కాదు, అదేవిధంగా మన జోగినపల్లి సంతోష్ కుమార్ గారు కావచ్చు, మాజీ పార్లమెంట్ సభ్యులు వారికి కావచ్చు. వారి నిర్ణయం చేయాల్సింది ఎవరు? అధికారులు. ఇప్పుడు ఈనాడు డీజీపీ గారు, మాజీ డీజీపీలు, అదేవిధంగా ఈనాడు సెట్ చీఫ్ సజ్జనార్ గారు, వారికి వాస్తవ విషయం తెలుసు. ఎందుకంటే వారికి నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తే నిజమైనటువంటి సమాచారం బయటకు వస్తుంది. అంతేగాని ఐటీ శాఖ మంత్రి, అదేవిధంగా ఇండస్ట్రీస్ శాఖ మంత్రి, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, మార్కెటింగ్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు, వీరికి ఆ శాఖకి ఏం సంబంధం ఉండి సంబంధం లేనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పదే పదే లీకులు ఇచ్చి ట్యాపింగ్ లో వీరి పాత్ర ఉందని చెప్పేసి ఈరోజు అడ్డోలుగా రాత్రులు రాయించి, పిచ్చి రాత్రులు రాయించి ఈరోజు తప్పు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరిచ్చారండి వీరికి అధికారం? మహేష్ కుమార్ గౌడ్ ముందే ఎట్లా చెప్తారండి? కేసీఆర్ గారు కూడా సిట్ నోటీస్ ఇస్తుందంట. ఎలా చెప్తున్నారండి? ఆయన ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సిట్ నోటీసు ఇవ్వబోతుందని ముందు ఎలా చెప్తుండే వారు? మేము ఏ హోదాతో చెప్తున్నారు? ఏ హోదాతో ఈ యొక్క సిట్ నోటీసులు ఇస్తుందండి? సిట్కు నోటీసులు ఇచ్చేటువంటి అధికారమే లేదు. గతంలో ఇదే సిట్ చీఫ్ ఉన్నటువంటి సత్యనారాయణ గారి మీద అక్కడ ఆ రోజు ఏదైతే 2015లో ఓటుకు నోటు కేసు మీద ఓటుకు నోటు కేసుతో 50 లక్షల రూపాయలతో. కానీ విజయ్ గారు, సిట్ ఎవరినైనా విచారించవచ్చు కదా? సిట్ అప్పుడు గత ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులను అది ఎవరైనా విచారించవచ్చు కదా? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులుగా కీలకంగా వ్యవహరించిన వాళ్ళని ఎవరైనా విచారించవచ్చు కదా అనేది. పోలీసులు ఆ రోజు ఆ యొక్క కేసును పట్టుకున్నది, ఈ రోజు కేసు సుప్రీంకోర్టు కేసు పెండింగ్ ఉన్నది కదా. అంటే తప్పు చేసి అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళొచ్చిన కాబట్టి నేను కూడా ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని జైలుకు పంపాలని తప్పు చేయని కేసుల్లో ఏదో తప్పు కేసులు పెట్టి ఈ రోజు చేయాలన్నటువంటి ఒక కుట్ర ఇది చేసేది ముమ్మాటికి తగని ప్రభుత్వానికి. మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో ఆ రోజు మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద మూసీ లూటిఫికేషన్ కి 1,50,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడితే అడ్డుకున్నది కేటీఆర్ గారు. అదేవిధంగా లగచర్ల భూములని అడ్డంగా దోచుకొని చేయాలని ప్రయత్నం చేస్తే అదేవిధంగా ఎస్క్యూ పేరు మీద 10,000 కోట్ల రూపాయల ఆ భూమి 400 ఎకరాలని భూ కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది కేటీఆర్. అంటే మహేష్ గారు ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీరు అన్నింటికి వెళ్ళి డైవర్ట్ చేయాలి అనేది, అందుకని ఈ రకంగా చేస్తున్నారనేది ఆయన చెప్తున్నటువంటి పాయింట్ నాకు అర్థమైంది. ఈ రకంగా అవినీతి ఇప్పుడు కుంభకోణం బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ కుమార్ గారికి, రైట్, ఓకే, విజయ్ కుమార్ గారు, ఓకే, మళ్ళీ తర్వాత మళ్ళీ మీ టర్న్ లో మాట్లాడదాం. ఎస్ మహేష్ గారు అంతే తప్ప ఈ ఎన్ని రోజులు డ్రామా ఆడతారు?
ఈ డ్రామాలు వాళ్ళ పక్కన పెట్టమని స్పీచ్ చెప్తా ఉన్నాను నేను. అయిపోతే ఇది బీఆర్ఎస్ ఆఫీస్ విజయ్ గారు ఇది డిబేట్ మళ్ళీ కదా. మళ్ళీ స్పీచ్ మళ్ళీ మీరు అంటే మళ్ళీ మీ టర్న్లో మీకు మాట్లాడదురు. నేను మాట్లాడిన ఎస్ స్పీచ్ మహేష్ ఎంత గారు ఉంది? మహేష్ గారు మీరు సో అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని జైలుకు పంపించడం కోసమే ఈ రకంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాలలో ముఖ్యమంత్రి అక్కడ ఇక్కడ మాట్లాడతారు కాబట్టి ఆ మాటల్ని ఇప్పుడు కోట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎన్నో అంటే జైలుకు సందర్భాలు పంపించడమే తప్పు టార్గెటా? తప్పు చేసి అడ్డంగా దొరికింది కూడా జైలు పోయినాయనా? అదే రైట్ ఓకే మహేష్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారినో కేసీఆర్ కుటుంబ సభ్యులను జైలుకు పంపాలంటే ఈ కేసీఆర్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి అబ్స్ట్రక్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టినట్టుగా పెట్టడానికి 100 అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర. మేము చట్టాలని గౌరవించే వ్యక్తులం, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే వ్యక్తులం కాబట్టే చట్ట మీ ప్రకారం ప్రజాస్వామ్యం విచారణ మన కొనసాగుతుంది. వన్ సెకండ్ విజయ్ గారు Talking వద్దండి. మీ చట్టం ఎట్లా ఉంది? విజయ్ గారు వన్ ఈ సెకండ్ మహేష్ గారు మాట్లాడిన NTV తర్వాత మళ్ళీ మీరు ప్రతినిధుల మాట్లాడారు. గురించి వీళ్ళు మాట్లాడే నైతికత వాళ్ళకి ఏమైనా ఉందా? టీవీ9 బ్యాన్ చేసిన వాళ్ళు ఎవరు? ఏబిఎన్ బ్యాన్ చేసిన వాళ్ళు ఎవరు? మా ఏంది మహిళా జర్నలిస్టు వారిని నిర్బంధించిన వాళ్ళు ఎవరు? అమయహోం రామేశ్వరరావు గారి పెట్టుబడి సంస్థను అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరు? అసలు జర్నలిస్టుల గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడొచ్చా? వాళ్ళకి ఏమైనా మినిమం అంటే కనీస నైతికత ఉండాలి. సో అట్లా లేని వాళ్ళు కూడా ఆ పార్టీ కూడా జర్నలిస్టుల గురించి వాళ్ళ విలువల గురించి మాట్లాడితే ఇక ఆ అందం అద్భుతం. రఘు అని అరెస్ట్ చేసిన విధానం, తీర్మార్ మల్లన్ అరెస్ట్ చేసిన విధానం, అనేక మందిని ఇబ్బంది పెట్టే విధానం చూస్తే లోకం అంతా తెలుసు. ఇప్పుడు ఇక జర్నలిస్టుల గురించి మీరు చేసిన గొప్పలు చెప్తే ఉన్న టైం పుణ్యకాలం గడిచిపోతుంది. అది పక్కకు పెడితే కేసీఆర్ గారినో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలంటే చట్టాలు గౌరవించకుండా అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు అండి? ప్రభుత్వానికి అపరిమితమైన అధికారులు ఉంటాయి మీకు తెలుసు. కానీ మేము ఒక చట్టబద్ధంగా ఆ కాళేశ్వరం ఏదైతే కమిషన్ వేసినామో దానిలో సో ఎంత అపరిమిత అధికారులు ఉంటే ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ కూడా చేయలేం కదా మహేష్ గారు. సో దానికి స్పెసిఫిక్ గా ఉండాల్సిందే కదా. కేసీఆర్ గారు అలా చేశారు, మేము అలా చేయట్లేదని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా. ఫోన్ ట్యాపింగ్ లో దొరుకుతున్నారు, ఫార్ములా రేస్ లో దొరుకుతున్నారు, ఛార్జ్ షీట్ పడింది. తర్వాత కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చి కేసీఆర్ అండ్ హరీష్ రావు గారి పాత్ర అందులో వాళ్ళు దోషులని తేల్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకేం అర్థమవుతుంది? తెలంగాణ ప్రజలకన్నా అర్థమవుతుంది కదా, అయ్యో మేము కక్ష సాధింపు చర్యలకు దిగుతలేము. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా ఎట్లాగైతే అరెస్ట్ చేసి జైళ్లకు పంపించినారో అలాంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగుతలేదనే స్పష్టత తెలంగాణ ప్రజానికానికి ఉంది. సో మేము కక్ష సాధింపులకు పోవట్లేదు. కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారినో జైలుకు పంపించాలంటే 2 ఏళ్ల సమయం కూడా ప్రభుత్వానికి పట్టదు. కానీ ఒక చట్టాన్ని మనం గౌరవిస్తాం. వారి రిపోర్ట్లకు అనుగుణంగా డెఫినెట్ గా కఠినమైన చర్యలు బాధ్యులు ఎవరు ఉంటారో వాళ్ళ మీద ఉంటాయి. ఇది ఒకటండి. 2 మన ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారు అనేది ఒక చర్చ. ఎవరిని? వీళ్ళకేం సంబంధం? వీళ్ళు ఏమైనా డీజీపీలా లేదంటే ఇంకోట ఇది సోషల్ మీడియాలో బయట బీఆర్ఎస్ నాయకులు పదే వల్ల వేస్తున్న నీతి సూక్తులు ఇవన్నీ కూడా. కానీ మీరైనా తెలంగాణ ప్రజలైనా చెడ్డీదోడు గాని బుడ్డ పోరాడు చెప్తాడు, నా 10 సంవత్సరాల కేసీఆర్ పాలన ఎవరి ఎవరి గుప్పిట్లో జరిగింది అని. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అండ్ సంతోష్ రావు, ఈ 4. ఇంకా కవితను సగంలో వదిలేసారు సెకండ్ టర్మ్ నుంచి. ఫస్ట్ టర్మ్ అయితే ఈ 5, సెకండ్ టర్మ్ అయితే ఆ 4 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు. ఈ 4 విచారించకుండా ఇంకెవరిని విచారిస్తాం? మిగతా వాళ్ళంతా మీరు చెప్పింది ఎస్ బాస్ అని చేసిన వాళ్ళే కదా, అధికారుల దగ్గర నుంచి అందరూ. అట్లా అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా పిలుస్తున్నారు కదా. అప్పుడు సోదరుడు ఏమంటారు? ఎస్ఐబి చీఫ్ గా అప్పుడు సజ్జనార్ ఉన్నారు అంటారు. ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి అక్కడ రాజకీయ శరణార్థి నన్ను క్షమాభిక్ష పెట్టి ఇక్కడే ఉండనివ్వండి అంటే కూడా పట్టుకొచ్చిండ్రు. ఇక్కడే కదా 7 సముద్రాల ఆవులున్న ప్రభాకర్ రావును పట్టుకొచ్చింది ఎందుకు? ఆయన ఆ రోజు ఈ ఎస్ఐబి చీఫ్ గా ఉండి ఈ తతంగం అంతా దగ్గరుండి పర్యవేక్షించినోడే అనే కదా. సో అధికారుల మీద చర్యలు లేవంటారు ఏంది? బాధ్యులైన ప్రతి ఒక్క అధికారి మీద చర్యలు ఉంటాయి. ఆ రోజు ఆ 4 కన్సల్లోనే పాలన జరిగింది కాబట్టి ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలా, ఎవరెవరికి ఏంటి అనేది డైరెక్షన్స్ ఇచ్చిన ఈ 4 విచారిస్తారు. ఇంకా అవసరమైన వాళ్ళందరినీ పిలిచి విచారిస్తుంది. చట్టానికి ఆ శక్తి ఉంది కాబట్టి విచారిస్తుంది. అట్లాని తీసుకుపోయి జైలు వేస్తలేరు కదా, అది కన్సిడర్ చేయాలా. 1. 2 సోదరుడు ఇంతగా ఒక టెలిగ్రాఫిక్ యాక్ట్ అని ఒకటి ప్రస్తావన తెచ్చిండు. నేను సోదరుడికి గుర్తు చేస్తున్నా, నేను కూడా ఆ చట్టాన్ని చదివినోడిగా చెప్తున్నా. టెలిగ్రాఫిక్ యాక్ట్ లో ఎక్కడ కూడా ఇజ్రాయెల్ పోయి కొత్త సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చి ఫోన్లు ట్యాప్ చేయమని లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఉంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ ఓపెన్ చేసి సోదరుడు చూపించచ్చు. బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరన్నా ఉంటే చూపించచ్చు.
2, ఇజ్రాయెల్ పోయి సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చి ఫోన్లు ట్యాప్ చేయమని టెలిగ్రాఫిక్ యాక్ట్ లో లేదు. సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేయమని టెలిగ్రాఫిక్ యాక్ట్ లో లేదు. కాంట్రాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేయమని టెలిగ్రాఫిక్ యాక్ట్ లో లేదు. ఇండస్ట్రియలిస్ట్ లో ఫోన్లు ట్యాప్ చేయమని టెలిగ్రాఫిక్ యాక్ట్ లో లేదు. డ్యూ పర్మిషన్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్ కేవలం తీవ్రవాదులై టెర్రరిస్టులకి సంబంధించిన కదలికల కోసమే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికే, అది కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి తీసుకుంటే, పర్మిషన్ తీసుకుంటేనే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసే అవకాశం టెలిగ్రాఫిక్ యాక్ట్ లో ఉంది. మరి వీళ్ళందరూ ఎవరు? కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు తీసుకునే దానికి టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏమైనా అడ్డం వచ్చి అంటే కోఆపరేట్ చేసిందా? దానిలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా? సినిమా తారల జీవితాలు ఆగం చేయమని టెలిగ్రాఫిక్ యాక్ట్ లో చెప్పిందా ఫోన్ ట్యాప్ చేసి? లేదా కాంట్రాక్టర్లు, ఇండస్ట్రీలు, పారిశ్రామికవేత్తలను నీకు ఇంత డీల్ కుదిరింది కదా, 100 కోట్లు వచ్చినాయి, 50 వంపు అని ఫోన్ చేసి ధమ్కీలు ఇవ్వమని టెలిగ్రాఫిక్ యాక్ట్ చెప్పిందా? సో ఇవన్నీ రిపోర్ట్ అయినాయి కాబట్టే ఈ రోజు ఇంత పెద్ద సిట్ విచారణ ఇంత విస్తారంగా కొనసాగుతుంది. ఇక ఏమన్నా అంటే సీరియళ్ళు, ఇక రేపు 4 రోజులు అయితే రాజకీయాలు వదిలేసి ఇక సీరియల్లో, సినిమాలో గవే వెతుక్కోవాలి. వాళ్ళకి ఎట్లాగా అలవాటు ఉన్న ఫీల్డే కాబట్టి డ్రామాలన్నీ కూడా. సో 200, 300 మందిని విచారించడానికి సమయం పట్టదా? ప్రభుత్వం వ్యవస్థ, సిట్ వ్యవస్థ అంత మాత్రం టైం తీసుకోకుండా ఆగమాగం విచారిస్తే ఎట్లయితది? ఇక వీళ్ళ వాదనలు ఎట్లుంటాయో చూద్దాం. ఇదేదో వీళ్ళు స్వతంత్ర సంగ్రామానికి దేశంలో యుద్ధం చేయడానికి పోతున్నట్టు ముందొక ప్రెస్ మీటు, తర్వాత ఒక ప్రెస్ మీటు. ఏది విచారణకు పోయే వాళ్ళు విచారణకు పోయే ముందో ప్రెస్ మీటు, విచారణకు పోయి వచ్చినాక ఒక ప్రెస్ మీటు. ఏంటంటే లోపల కానీ నిజంగా మహేష్ గారు అంటే వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఎక్కడ చెప్తున్నారు. నోటీసులు వచ్చినప్పుడు వెంటనే వెళ్తున్నారు. అది హరీష్ రావు కావచ్చు, తర్వాత కేటీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు రేపు సంతోష్ గారు కావచ్చు, వాళ్ళందరూ ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం కూడా ఏం చేయట్లేరు. సమయం కూడా అడగట్లేరు. వాస్తవానికి సమయం అడగట్లేరు, నేనేమంటున్నా వాయిదా వేయమనట్లేరు. నిన్న నోటీసులు రాగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళండి, వెల్కమ్ దాట్. బట్ వెళ్ళేది దేనికి? విచారణ కదా. దానికి ప్రెస్ మీట్లు పెట్టి బయట ఒకటి చెప్తారు, లోపల ఒకటి చెప్తారు. నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు. అంటే సజ్జనర్ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కాబట్టి చెప్తున్నా నేను. మళ్ళీ ఈ సిట్ అధికారులు మీకెట్లా తెలుస్తుంది, కాంగ్రెస్ అధికార ప్రతినిధికి అన్న అంటాడు మావాడు, అందుకని మా మిత్రుడు. సో అందుకని చెప్తున్నా. సజ్జనర్ గారు ఒక మాట చెప్పారు. హరీష్ రావు గారు కేసు విచారణ నుంచి బయటకు వచ్చి ఆ 7 గంటల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు ఏం కేసు, లోటపీస్ కేసు, అసలు నేను తిరిగి ఉల్టా వాళ్ళనే అడిగిన. రైట్, ఓకే. వాళ్ళు నా ప్రశ్నలకు తాళలేక, నా ప్రశ్నలకు ఇక వశపడక నన్ను ఒమ్మన్నారు అని చెప్పిండు బయటకు వచ్చి. కానీ సజ్జనర్ గారు ఒక మాట వాస్తవం ఆడ రికార్డ్ అయింది, బయట పెట్టింది. ఏమంటే మా కొడుకు విదేశాలకు పోతున్నాడు, ఫ్లైట్ టైం అవుతుంది, నన్ను ఇప్పుడు పంపించండి, మళ్ళీ ఎన్నడు పిలిస్తే అన్నాడు వస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని వచ్చిండు ఆయన బయటికి. మరి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడొచ్చునా హరీష్ రావు గారు? ఆయనకున్న సీనియర్ రాజకీయ అనుభవానికి, ఆ స్టేచర్ కి. రైట్, ఓకే. విజయ్ గారు ఇప్పుడు నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మహేష్ కుమార్ గారు దాన్ని ఇమీడియట్ గా విత్డ్రా చేసుకోవాలి. ఇప్పటి వరకు సిట్ నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందా? ఏదైనా ప్రకటన వచ్చిందా? హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేసిందని ఎట్లా మాట్లాడతారు మహేష్ గారు? మీరు నాకు అర్థం కాక, ఏ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసిండ్రు? మీకున్నాయి అవి, ఆ బొద్దులు మీకున్నాయి, మీ ముఖ్యమంత్రికి ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారికి. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడడానికి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి మాట్లాడుతున్నారు మీరు. నీకు సిట్ చెప్పిండా, సత్యనాథ్ చెప్పిండా, లేకపోతే ఆడ విచారణ అధికారులు చెప్పిండ్రా మీకు? ఏ ఏ ఏ సెన్సిటివ్తో చెప్తున్నారు మీరు దాన్ని? ఇవన్నీ ఏదో బ్రేకింగ్ న్యూస్ వార్తలు చదివినట్టు చదువుకుంటా పోతే వినడానికి ఎవరైనా ఖాళీగా లేరుడా? మీరు మీ ప్రభుత్వం 2020 సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలో మీ ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి సొంతగా సచిన్ పైలట్ మీద, అదేవిధంగా ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు గజేంద్ర సింగ్ షెకావత్ మీద ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి, విచారణలు జరుగుతూ ఉన్నాయి. 2021 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ ఉమ్మడి ప్రభుత్వం ఉండడం, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్లు ట్యాప్ చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తే అక్కడ బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత సిబిఐ విచారణ జరుగుతుంది వారి మీద. మీరు మీ ప్రభుత్వాలు ఫోన్లు ట్యాప్ చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నాయి. వాటి మీద మాట్లాడరు మీరు. అంటే మీరు జరగని విషయాలను జరిగినట్టు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయకపోయినా ట్యాప్ చేసినట్టు ఇదే పోలీసులకి కదా ప్రకటించింది. అలాంటిది ఏం లేదు, ఇదంతా ఎవరైనా నమ్మకం చెప్పి చెప్పిండు కదా. ఎట్లు చెప్తున్నారు మీరు ఎట్లా లౌడ్ చేస్తున్నాండి ఇలాంటి వ్యక్తులని? రాజేష్ గారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. మాట్లాడండి, మీ వాయిస్ మాట్లాడండి విజయ్ గారు, మాట్లాడండి. మాట్లాడితే
ఇది ఎంత ఎంత నిజమైనటువంటి స్టేట్మెంట్లు అనేవి. సో డెఫినెట్గా మీరు ఆన్సర్ చేయండి విజయ్ అంటే గారు, మీకు మాట్లాడండి. ఇష్టం ఉంది అని చెప్పేసి, మీకు మైక్ ఇచ్చిన అని చెప్పేసి ఏదైనా సత్యదూరమైన మాటలు మాట్లాడతారా మీరు? ఏం సంబంధం అండి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి ఏం సంబంధం? అసలు ఈ డిపార్ట్మెంట్ ఏం సంబంధం? అసలు వాళ్ళ సంబంధం లేనటువంటి కేసులు తీసుకొచ్చి ఇప్పుడు ఇంకోటి మాట్లాడతారు. సజ్జనార్ గారు ఎస్ఐబి చీఫ్ గారు, రమణాకర్ రావు గారు చీఫ్ ఎస్ఐబి చీఫ్ ఉన్నారు. 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్ఐబి చీఫ్ ఉండేది సజ్జనార్ గారు. ఆ విషయం తెలుసుకోమండి. రికార్డ్ నుండి పోలీస్ దగ్గర రికార్డ్ ఉంటే, లేకుంటే గూగుల్ సెర్చ్ చేసుకోమండి. మీరు అబద్ధాలు వల్ల వేసుకుంటూ, అబద్ధాలు చెప్పింది చెప్పినట్టు అబద్ధాలు మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడితే మీకు మీరు అయినా నేను ఒకటి అడుగుతున్నాండి. మీరు ఇచ్చింది హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు అడ్డదారులు. ఆ హామీలు అమలు చేయలేక మీరు ఇలా అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తా ఉంది కాబట్టి, నిరుద్యోగులు చిక్కడపల్లిలో ధర్నాలు చేస్తున్నారు కాబట్టి, రైతులు రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు కాబట్టి, మీరు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ పూర్తి చేస్తుంది కాబట్టి, మీరు ఇస్తున్నటువంటి రైతు భరోసా 15,000 ఇస్తున్నారు కాబట్టి, రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి, మీకు మన ఎన్నికల్లో ఏమంటారు మాకు 45% సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు తట్టుకోలేక ఏ రకమైనటువంటి విచారణ పేరు మీద కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని ఎన్ని కమిషన్లు ఇస్తారు, ఎన్ని విచారణలు ఇస్తారండి? మీరు చెట్లు వేసుకుంటూ కమిషన్లు విచారణ వేసుకుంటూ దీంట్లో మీకు కాలవేపన నడుస్తా ఉంది. కాలం ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఆ హామీల మీద ఏ రోజైనా రివ్యూ చేస్తుందండి ప్రభుత్వం? ఈ మొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఏది 6 గ్యారెంటీ ఎక్కడైంది నీకు చట్టబద్ధత? ఇక్కడ ఎక్కడైంది? మీరు ఈరోజు ప్రజల మీద పెద్ద ఎత్తున భారం మోపుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉండి మీరు ఈ రకంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ, డైవర్ట్ చేస్తూ, రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో 4 ఓట్లు దండుకోవడాలి అని ఈ రకంగా ఒక రోజు కథనాలు ఇస్తూ చేస్తా ఉన్నారు. ఏంటిది? ఎట్టుపోతుంది? దీనికోసం కాదు కదా మేము కమిషన్ వేస్తాము, మేము సెట్లు వేస్తామని మీరు హామీ ఇవ్వలే ప్రజలకు. మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఆ హామీల వైపు రండి. మీరు ఇచ్చినటువంటి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా వృత్తిలో 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. అదేవిధంగా ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగం వృద్ధి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిజంగా మహేష్ గారు మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు. దాన్ని నిజాయితీగా చెప్పండి. మీరు ఈ రాష్ట్రంలో వీడియో కట్ అయింది, మీరు మాట్లాడండి. 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిందండి మీకు మా ప్రభుత్వం. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిండు, కేసీఆర్ గారు పరీక్షలు పెట్టిండు, కేసీఆర్ గారు పరిశీలించిండు. ఒక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి టెక్నికల్ గా ఆ రోజు ఇచ్చేటువంటి పరిస్థితులు కాబట్టి మీ ప్రభుత్వం వచ్చి వారికి నియామక పత్రం ఇచ్చి నేను ఇచ్చిన 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తారు. మంది పుట్టిన పిల్లలు నాకు పుట్టారని చెప్తారా? మీరు ఇంత దుర్మార్గం అండి. సో అంటే మీరు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎదుర్కోబోతుంది విజయ్ గారు? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వస్తున్నటువంటి కేసులు కావచ్చు, విచారణలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం నిలబడుతుంది. మీరు ఎన్ని డైవర్షన్ చేసినా మేము డైవర్ట్ కాము. ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. శాసనసభ బయట, అక్కడ సభలో, ప్రజల మధ్యలో ఈ రెండు ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే వరకు మేము వారి వెంట ఉంటాము, వారికి అండగా ఉంటాము. కష్టంలో మీరు హైదరాబాద్ ప్రజల్ని హైదరాబాద్ కూల్చివేస్తా ఉన్నారండి. ఇది కూల్చివేతల ప్రభుత్వం, ఎగవేతల ప్రభుత్వం. ఇది ముమ్మాటికి ఎగవేతల ప్రభుత్వం. ఈ రోజు ఎఫ్సి విద్యార్థులు ఆ విద్యార్థులు ఇంకా 400 ఎకరాల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే విరోచితంగా పోరాటం చేసి ఈ రోజు రాజ్యాంగాన్ని హననం చేస్తుంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఇది మా తెలంగాణ భవన్లో చాలా చక్కగా ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు విద్యార్థులు. ఆ యొక్క లఘు చిత్రంలోనే చూస్తే ప్రజలు చెప్పేసి కొడతారు కాంగ్రెస్ మంత్రులు ఊర్లోకి రానియకుండా. ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అనేది. రైట్. ఇప్పుడు విజయ్ గారు మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు కేసులు కూడా దాంట్లో భాగంగానే పెడుతున్నారని మీరు అంటున్నారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఈ పార్టీ కావచ్చు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వీటన్నింటినీ ఎట్లా దీని పట్ల ఎట్లా ఉండబోతున్నారు? ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు? కంక్లూడింగ్. మేము ఈ నోటీసులకు భయపడేది లేదు, ఈ యొక్క విచారణలకు భయపడేది లేదు. రేషం ఉన్న మొనగాలు కాబట్టి తప్పించుకోలేదు. నోటీసు ఇచ్చినటువంటి గంటల్లోనే విచారణ హాజరయ్యేది. రేపు కూడా మా యొక్క మాజీ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ కూడా వారు హాజరయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మేమేం తప్పించుకునేది లేదు. ఎవరు ఎక్కడైనా పారిపోయి లేదు. రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పారిపోయింది. ఎలా అమెరికాకు మేమేం అట్లా పారిపోయే సంస్కృతి కాదు. నిజంగా నీకు దమ్ముంటే రండి వచ్చి చర్చ చేయండి. మీరు ప్రతి మంది చర్చ చేయండి. మీరు ఏంది
ఎన్ని రోజులు ఈ డ్రామా ఆడతారు? ఈ డ్రామాలకి కాలం చెల్లిపోయింది కాబట్టి ఈ డ్రామాతో ఎక్కువ రోజులు మీ ప్రభుత్వాన్ని నడపలేరు. Right. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చండి. Right. మీరు అంతే తప్ప ఈ రకంగా దాంట్లో ఫోన్ ట్యాప్ చేసిండు, వీళ్ళు ట్యాప్ చేసిండు, ఏం సంబంధం వాళ్ళకి అసలు? కేసీఆర్ గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? అది ఏదైనా ఉంటే ఆ రోజునటువంటి అధికారులు ఏదైనా తప్పు చేసి చర్యలు చేస్తారు కాదంటావా? రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ కుర్మ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కొనగల మహేష్ గారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతంగా కొనసాగిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావును విచారించారు సిట్ అధికారులు, మాజీ మంత్రి కేటీఆర్ను విచారించారు. సుమారు ఒక్కొక్కరిని 7 గంటల పాటు విచారించారు. సో రేపు బీఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ని కూడా రేపు విచారించబోతున్నారు సిట్ అధికారులు. రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు రావాలి అంటూ జోగినపల్లి సంతోష్ కుమార్కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో రేపు సిట్ విచారణకు హాజరవుతాను, సిట్ అధికారులకు సహకరిస్తానంటూ మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రకంగా వేధిస్తున్నారు, తమ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఇట్లా కేసులతో విచారణతో వేధిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అవుతోంది. సో ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని విచారణలైనా ఎదుర్కొంటాం, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే సిట్ ఎటువంటి దర్యాప్తు చేయబోతుంది? ఇప్పటికే కేటీఆర్ను విచారించారు, హరీష్ రావును విచారించారు, రేపు సంతోష్ రావును విచారించబోతున్నారు. సో సిట్ విచారణ ఇంకా ఏ రకంగా కొనసాగబోతోంది? సిట్ సేకరించేటువంటి సమాచారాన్ని ఫర్దర్గా ఎట్లా ఈ కేసులో ముందుకు తీసుకెళ్లబోతున్నది ఒక ఆసక్తికరంగా మారింది. సో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్కు బాధ్యులు గత ప్రభుత్వంలో ముఖ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వహించాల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బట్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ రకంగా నోటీసులు, విచారణలు, వేధింపులు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇంకా కమింగ్ డేస్లో ఎటువంటి టర్న్స్ తీసుకుంటుందో చూడాలి.